ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. చాలామంది దీపావళి రోజున కాళిని మనం మంత్రంతో జపిస్తే మన కోరికలు నెరవేరుతాయా అనేది మనం చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమా అబద్ధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీపావళి సందర్భంగా అత్యంత శక్తివంతమైన కాళీ మంత్రం జపిస్తే మీ జీవితంలో అన్ని విజయాలు. అత్యంత శక్తివంతమైన కాళీ మంత్రం అర్థం మరియు ప్రయోజనాలు. అత్యంత ప్రసిద్ధి రూపాలలో కాళీమాత ఒకరు. కాళీ అనే పదానికి మూల పదం కల్ అంటే సమయం అని అర్థం. కాళిని సమయం అని సూచిస్తారు. ఎందుకంటే ఇది సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టని అత్యంత శక్తివంతమైన విధ్వంసం. కాళీ మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది మరియు ఆమె భక్తుల హృదయాల్లో జ్ఞానం యొక్క దీపాన్ని వెలిగిస్తుంది. ఆమె భీకర రూపంలో కనిపించినప్పటికీ ఆమె తన భక్తులపై విముక్తి యొక్క అత్యున్నత విజయాన్ని అందించే అత్యంత దయగలదమ్మ. చాలామంది కాళీ రూపాలు, ఆమె రూపం నల్లగా ఉంటుంది, ఆమె చీకటిని ఎందుకు కోరుకుంటుంది అనేది మనం తెలుసుకుందామండి. హిందూ ఐకానోగ్రఫీలో కాళిని చీకటి రంగుల్లో చిత్రీకరించారు. ఆమె పొడవైన నాలుకతో భయాన్ని సృష్టించే విధంగా పొడుచుకు వచ్చింది. శరీరం అహం మరియు అజ్ఞానంతో గుర్తింపును నాశనం చేసే చిహ్నంగా ఆమె పుర్రెలు మరియు ఎముకలు చేసిన చేతులు దండను ధరించి కనిపిస్తుంది. ఆత్మ లేదా మరణం అమరత్వం ఉన్నప్పుడు మాంసంతో తయారైన భౌతిక శరీరం నాశనం ఆమె మనకు గుర్తు చేస్తుంది. ఆమె చీకటి రంగు, ఆమె నిజమైన గుర్తింపు అంటే ఏమిటి? ఆమె చీకటి రంగు ప్రతిదీ ఉద్భవించిన మానిఫెస్ట్ విశ్వంగా ఆమె నిజమైన గుర్తింపును సూచిస్తుంది. ఆమె తన భార్య శివునిపై నిలబడి చాలా ప్రశాంతంగా మరియు సర్వపరిచినట్లు కనిపిస్తుంది. సచ్చిట్ ఆనంద యొక్క అంతర్త్రియ అవగాహన ఆమెకు మద్దతు ఇస్తుంది. ఏదైనా మరియు మీకు కావాల్సిన ప్రధాన్ని సాధించడంలో మీకు సహాయపడే కొన్ని శక్తివంతమైన కాళీ మంత్రాలు నేను మీకు సూచిస్తాను. కాళీ బీజ్ మంత్రం. చాలా మందికి మంత్రాల్లో చాలా మంత్రాలు ఉంటాయమ్మా, కానీ కొంతమందికి ఈ మంత్రాలు అనేది ఏమీ తెలియదు. చాలా మంది ఓం క్రీం కాళికాయ నమః అని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ కాళీ మంత్రాల్లో అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి కాళీ బీజ్ మంత్రం. ఓం క్రీం కాళికాయ నమః. మంత్రం యొక్క అర్థం. బీజ్ ధ్వని క్రీంలో 4 అక్షరాలు ఉన్నాయి. ఇవి జ్ఞానం, శుభం, కరుణ మరియు విముక్తి లేదా స్వేచ్ఛను సూచిస్తాయి. ఈ మంత్రం ద్వారా భక్తుడు ప్రసంగించే సూత్రం సూర్యునికి నమస్కరిస్తాడు. అన్ని దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇంకో మంత్రం ఉన్నది, మహాకాళీ మంత్రం. ఓం శ్రీ మహాకాళియే నమః. ఈ మంత్రం ఒక అర్థం, నేను దైవ స్వరూపిణి అయిన కాళీమాతని నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం ఒకరి స్పృహ యొక్క సూక్ష్మ పోరాలను తెలుస్తుంది మరియు ఆశ మరియు విశ్వాసం యొక్క స్థానాలను పెంచుతుందమ్మా. మరొక మంత్రం 15 అక్షరాలతో కాళీ మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం అద్య కాళికే పరం ఈశ్వరి స్వాహ. ఈ మంత్రం యొక్క అర్థం, ఓం మాత కాళీ, మీరు శాశ్వతమైన ఆనందంతో నిండి ఉన్నారు. మీరు చేతులు కలిపి చప్పట్లు కొడుతూ పరమేశ్వరంలో నృత్యం చేస్తారు. భూమిపై సృష్టించిన మరియు కదిలే అన్నింటినీ మీరే తల్లి. ఈ మంత్రం అజ్ఞానాన్ని తొలగిస్తుంది మరియు ఒకరి ఆత్మదిక పెరుగుదలకు దోహదం చేస్తుందమ్మా.
ఆరాధన కోసం ఇంకో మంత్రం అమ్మ. క్రీం 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 హ్రీం క్రీం దక్షిణ కాళికే క్రీం 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 హింగ్ క్రీం హంగ్ అని ఈ మంత్రం కూడా చెప్పించాలమ్మా. ఇందులో మనకి చాలా మంత్రాలు ఉన్నాయమ్మా. మీకు ఒకవేళ ఎలాంటి సమస్యలు ఉన్నా, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో గొడవలు, ఆఫీసులో గొడవలు, ఎవరైనా చేతబడి చేసిన, భార్యాభర్తల ఘర్షణ, అలాంటి ఎన్నో సమస్యలకు ఈ మంత్రం ఒకటి పరిష్కారం అమ్మా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి గురువారిని సంప్రదించండి అమ్మా. మీ సమస్యలన్నింటికి